ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. పెద్దేవం క్రీస్తు సంఘం, తాళ్ళపూడి మండలం, తూర్పుగోదావరి జిల్లా. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు మన కోసము ఈ భూమి మీదకి అవతరించినప్పుడు తను మనలను గొప్పవాళ్ళుగా చేయడానికి ఈ భూమి మీదకి రావడం జరిగింది. తన శిలువ రక్తము చేత, తన పునరుద్ధానము చేత, తన యొక్క మరణము చేత మనలను గొప్పవారుగా చేయడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. ఆయన శరీరధారిగా ఉన్న రోజుల్లో ఆయన మాట్లాడినటువంటి ఒక మాటను మనం తీసుకుంటే, మత్తయి సువార్త 11వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదివితే మనకి అది బోధలోనికి వస్తుంది. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆయనను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు అని ప్రభువారు చెప్పినటువంటి మాట. స్త్రీలు కనిన నరులలో బాప్తిస్మిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు. ఇది బాప్తిస్మిచ్చు యోహానుకి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఇస్తున్నటువంటి ఘనత ఎంత గొప్పగా ఉందో మనం చూడవచ్చు. మనకి స్త్రీలు కలిగిన నరులలో కొంతమంది చాలా గొప్ప భక్తులు ఉన్నారు. ఆ గొప్ప భక్తుల్లో మరి హానోకు దేవునితో నడిచెను. అలాగే నోవాహు దేవుని దయ పొందినటువంటి వాడు. అబ్రహాము దేవుని స్నేహితుడు. అలాగే మోషే దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. అలాగే దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు. ఎంత గొప్ప విశ్వాస వీరులు, విశ్వాసులు మనకి గ్రంథంలో కనబడుతున్నా ప్రభువారు వీరందరికంటే బాప్తిస్మిచ్చు యోహాన్ని గొప్పవాడిగా ఇచ్చినటువంటి ఈ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు దేవుడు యేసుక్రీస్తు ప్రభు పలుకుతున్నటువంటి మాట మనం చూస్తే అర్థమవుతుంది. స్త్రీలు కనిన నరుల్లో బాప్తిస్మిచ్చు యోహాను కంటే గొప్పవాడు లేడు అని అంటూ మన గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏంటి అని అన్నట్లయితే, పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు అంటున్నాడు. అంటే ఏదైతే దేవుని యొక్క రాజ్యమైనటువంటి సంఘములో ఎవరైతే అల్పుడిగా ఉంటాడో అతను బాప్తిస్మిచ్చు యోహాను కంటే గొప్పవాడు అంటున్నాడు. ఎవరైతే నమ్మి బాప్తిసం పొంది యేసుక్రీస్తు ప్రభు యొక్క మరి సంఘంలోనికి సభ్యులుగా ఏర్పరచబడతారో వారు ఏమవుతారు అన్నట్లయితే కనుక సంఘములో చేర్చబడతారు, అనగా రాజ్యంలో సభ్యులు అవుతారు. కనుక ఆ రాజ్యంలో ఉన్నటువంటి వారు ఎవరైనా కానివ్వండి, మరి అల్పుడైన వాడు అనేటువంటి మాటను మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అయితే అల్పుడంటే ఎవరు? మత్తయి సువార్త 23వ అధ్యాయం అని మనం ఒకసారి చదివితే మనకి ఇక్కడ బోధపడేటువంటి విషయం ఒకటి ఉంది. ఏంటి అని అంటే, మత్తయి సువార్త 23వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుదాం. మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలను. తను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడును, తను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడును. అంటే ఎవరి చేతిలో అయితే మరి ఈ యొక్క మాట ఉందో, ఎవరి చేతిలో అయితే ఎవరి ఆలోచనలు అయితే ఈ మాట ఉందో తను తాను తగ్గించుకొనివాడు అంటున్నాడు. అంటే ఎవరైతే తను తాను తగ్గించుకుంటాడో వాడికి దేవుడు ఇచ్చేటువంటి స్థానం ఏంటో తెలుసా? బాప్తిస్మిచ్చు యోహాను కంటే గొప్పవాడు అనేటువంటి మాటను. అంటే తను తాను తగ్గించుకున్నవాడు ఎలా తగ్గించుకుంటాడు, ఏ రకంగా తగ్గించుకోవాలి అని మనం చూస్తే, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయాన్ని మనం ఒకసారి ధ్యానం చేస్తే మనకి ఇక్కడ బోధపడుతూ ఉంటుంది. ఫిలిప్పీలకు రాసినటువంటి అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం చదువుదాం.
మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను అంటున్నాడు. ఏంటి ఇతరుల కార్యములు చూడడము అని అంటే, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి వారికి కూడా వారికి ఉండేటువంటి ఈగో పరిస్థితులు ఏం చేస్తున్నాయి అని అంటే, తను తాను తగ్గించుకునేటువంటి దానికి కాకుండా, తను ఎవరైతే ఎదుటివారు ఉన్నారో వారి యొక్క కార్యములను చేయడానికి కూడా వెనకాడేటువంటి పరిస్థితి. నేను ఎందుకు చేయాలి, నేను అతనికి ఎందుకు సహాయం చేయాలి అనేటువంటిది. అయితే మనిషి ఎప్పుడు ఎవరికి సహాయం చేస్తాడు అని అంటే, ఒక వ్యక్తి నాకంటే గొప్పవాడు అని అనుకున్నప్పుడు మాత్రమే అతనికి సహాయం చేసేటువంటి అవకాశము ఉంది. ఎలాగో అని అన్నట్లయితే కనుక 3వ వచనాన్ని ఇప్పుడు మనం చదువుదాం. కక్ష చేతనైనను వృధాతిశయం చేతనైనను ఏమీ చేయక వినయమైన మనసు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు అని అన్నాడు. అంటే ఎప్పుడైతే మనం ఒక వ్యక్తి మీద కక్ష లేకుండా ఉంటామో, ఎవరైతే ఒక వ్యక్తి మీద మనకి ద్వేషం లేకుండా ఉంటామో, ఆ వ్యక్తి మనకంటే యోగ్యుడని ఎంచినప్పుడే ఇవన్నీ మనకు కనపడకుండా ఉంటాయి. కనుక ఎప్పుడైతే మనం ఇతర వ్యక్తి యోగ్యుడని మనం ఎంచుకుంటామో, అప్పుడు అతనికి వినయము కలిగి మనం పనిచేస్తాం. అందుకనే ప్రభువారు పరిశుద్ధాత్ముడు రాసినటువంటి మాట ఏంటంటే, మీలో ప్రతివాడును తన సొంత కార్యములు మాత్రమే కాక ఇతరుల కార్యములు కూడా చూడవలెను. ఇలాగా మనం నేర్చుకోవాల్సినటువంటి. ఎందుకు ఇలా నేర్చుకోవాలి అని అంటే, ఇది యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి పని. అందుకని అంటున్నాడు 5వ వచనంలో అంటున్నాడు, క్రీస్తు యేసు కలిగిన ఈ మనసును మీరును కలిగి యుండుడి అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారికి కలిగినటువంటి మనసు మనం కలిగి ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఏంటి ఆ మనసు అని అంటే, ఇదిగో మనం పైన చదివినటువంటి మాటలే. ఇదే మాటలు మనం మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదివితే అక్కడ మనకి ఎంతో స్పష్టంగా తెలియపరచబడుతూ ఉంటుంది. 20వ అధ్యాయము 28వ వచనం, మనిషి కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయదముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చినని చెప్పాను అన్నాడు. అంటే ఆయన పరిచారము చేయడానికి వచ్చాడు, చేయించుకోవడానికి రాలేదు. అలాగే క్రైస్తవుడైనటువంటి వాడు తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యము కూడా చూడవలసినటువంటి అవసరం ఉంది. అప్పుడు కార్యములు చేసినప్పుడు ఎప్పుడైనా సరే ఇతరుడు ఎవరైతే ఉన్నాడో మన తోటివాడు, మన పొరుగువాడు మనకంటే యోగ్యుడని మన మనసులో మనం ఎంచుకున్నప్పుడు మనల్ని మనం తగ్గించుకుంటాం. ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకుంటామో మనం అల్పుడై ఉంటాము. ఎప్పుడైతే మనం అల్పులమయ్యామో, ఇదిగో యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినట్లుగా ఈ విశ్వాసులందరికంటే కూడా మనము గొప్పవారుగా మనం ఎంచబడతాము. ఉన్నతమైనటువంటి స్థానంలో మనం కూర్చుంటాం. అందరికీ వందనాలు.